తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చేస్తా ఉంటే కూడా అంత బాధ ఎందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతాను. కేవలం మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం చేసి పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళని, డిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడినటువంటి విషయం కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టి 9 షెడ్లు పెట్టకపోవటం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లుని రాష్ట్రపతి దాని దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దున బంద్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న 2 కేంద్ర మంత్రులు